శనివారం రోజు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు సంబంధించినటువంటి స్వాతిని అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే యువకుడు 18 నెలల క్రితం వివాహం చేసుకొని హైదరాబాద్లో కాపురం పెట్టి శనివారం 23వ తారీఖున దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేసి ఎగ్జా బ్లేడ్తో ఆ అమ్మాయి తల వేరు చేసి కాళ్ళు చేతులు కూడా నరికేసి తలను ఒక ఇటుకకు కట్టి కాళ్ళు చేతుల్ని ఒక కవర్లో పెట్టి హైదరాబాద్ మూసీ నదిలో పడేయడం జరిగింది. అది సంచలనంగా మారింది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. ఆ విషయం గురించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ, అలాగే హైదరాబాద్ కమిటీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం గారు, హైదరాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు దాసరి హనుమంతరావు గారు, కార్యదర్శి రాజారాం, జిల్లా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్, సుదర్శన్, మిగతా కమిటీ మిత్రులందరం కామారెడ్డిగూడకు ఇవాళ జరిగినటువంటి విషయం గురించి తెలుసుకుందాం నిజంగా రావాలి. స్వాతి తల్లిదండ్రులతో మాట్లాడుతూ అమ్మాయిని మహేందర్ రెడ్డిని పెళ్లి చేసుకోవద్దు, కులాలు వేరు కాబట్టి అనే సంశయంతోనే అమ్మాయిని మహేందర్ రెడ్డిని పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. అయినప్పటికీ అమ్మాయి మహేందర్ రెడ్డిని ప్రేమించింది. మహేందర్ రెడ్డి కూడా అమ్మాయిని ప్రేమించాడు. ప్రారంభంలో మహేందర్ రెడ్డి తల్లి, తండ్రి, అక్క, చెల్లెళ్ళు కూడా వాళ్ళ ప్రేమ వివాహాన్ని మద్దతు ఇచ్చారు. ఇంట్లో మహేందర్ రెడ్డి, స్వాతి ఇద్దరు ఆర్య సమాజంలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఎందుకు అని మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు బంధువులందరినీ కలుపుకొని యాదగిరిగుట్ట మీదకి వెళ్ళి మహేందర్ రెడ్డి, స్వాతి వైభవంగానే పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మహేందర్ రెడ్డి స్వాతిని తీసుకువెళ్ళి హైదరాబాద్లో కాపురం పెట్టడం. బహుశా మహేందర్ రెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకొని ఉంటాడు, లేక తనలో ఉండేటువంటి ఒక కుల అహంకారం బయటికి వచ్చి ఉంటాడు. తన కులానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేది అని భావించి ఉంటాడు, లేదా తక్కువ కులం అనేటువంటి చూపుతో చిన్న చూపు ఆ అమ్మాయి పట్ల ఏర్పడి ఉంటుంది. ఈ కారణాల రీత్యా స్వాతిని మహేందర్ రెడ్డి దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఇది కులహంకారంతో జరిగినటువంటి హత్యగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నది. ప్రారంభంలో స్వాతిని పెళ్లి చేసుకోవాలని సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు ఆ తర్వాత స్వాతిని వదిలించుకోవాలని, ఆమెను ఏ విధంగానూ వదిలించుకునే ప్రయత్నం చేయమని తల్లిదండ్రులే సోమిరెడ్డి, స్వరూప, ఆమె మహేందర్ రెడ్డి అక్క చెల్లెళ్ళు కూడా ఆమెను వదిలించుకోవని ఫోర్స్ అంటే బలవంతం చేయడం. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఆ అమ్మాయిని, స్వాతి అనే అమ్మాయిని హత్య చేయడం జరిగింది. ప్రారంభంలో మద్దతు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అంటే మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు ఆ తర్వాత కాలంలో తిరిగి ఆ అమ్మాయిని వదిలించుకోవాలని అనడం, ఈ వదిలించుకోవాలని అనడంలో నువ్వు ఎట్లయినా వదిలించుకోవాలని చెప్పడం, ఈ ఎట్లయినా వదిలించుకోవాలనేటువంటి ప్రయత్నంలో మహేందర్ రెడ్డి ఈ హత్య చేయడం జరిగింది. ఇది కులహంకారంతో జరిగినటువంటి హత్యగా భావించాల్సి వస్తున్నది. కాబట్టి ఇక్కడ మహేందర్ రెడ్డి ఒక్కరిని నిందితుడిగా భావించడానికి వీల్లేదు. ఈ హత్యకు కారకులైనటువంటి మహేందర్ రెడ్డి తండ్రి, తల్లి, మహేందర్ రెడ్డి చెల్లె అయినా ఒక్కైనా సరే ఈ హత్య చేయడానికి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ విషయాలు మేము స్వయంగా చెప్తున్నది కాదు, స్వాతి తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు. స్వాతి ఏ రోజైతే చనిపోయిందో అదే రోజు స్వాతి తల్లితో మాట్లాడి నాకు ఇక్కడ ఏమీ బాగలేదు, నన్ను సరిగా చూడడం లేదు,
సరిగా తిండి కూడా పెట్టట్లేదు, నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారనే విషయం చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే తన బిడ్డను వాళ్ళు హత్య చేశారనే విషయం స్వాతి తల్లి చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం మహేందర్ రెడ్డిని మాత్రమే నిందితుడిగా చేర్చిదే కాదు, మహేందర్ రెడ్డి చంపడానికి కారకులైనటువంటి మహేందర్ రెడ్డి తండ్రిని, తల్లిని, చెల్లెని కూడా ఇందులో నిందితులుగా చేర్చి 498 కేసు కింద వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి స్వాతి తల్లిదండ్రులు భయకంపితులై బతుకుతున్నారు. కాబట్టి ఆధిపత్య కులమైనటువంటి రెడ్డి కులం చేతిలో వాళ్ళకు ప్రాణహాని ఉన్నది తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ కుటుంబ సభ్యులందరినీ కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా స్వాతి తల్లిదండ్రుల కుటుంబ సభ్యులకు కూడా పూర్తి ప్రాణరక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే అగ్రకులం దాడి గురైతామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఆ కారణం అయితే వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నాకు పెళ్లికి పనికొచ్చిన అమ్మాయి ఆమె సంతానాన్ని వారసుడిగా వాళ్ళు అంగీకరించలేదు. అందుకే మొదటిసారి 2 నెలలు కాగానే అబార్షన్ చేయించారు. మళ్ళీ రెండోసారి కూడా అబార్షన్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోనందుకే ఈ పనిష్మెంట్ విధించారు. కానీ నేను ఫీల్ అయ్యాను. సంఘటన దురదృష్టకరము, చాలా ఘోరమైన విధానంలో మహేందర్ రెడ్డి స్వాతిని చంపడము తెలంగాణ ప్రజాసంఘ వికారాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుర్ఘటనలు ఈ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అగ్రకులాల వాళ్ళ దాడులు అనేక రకాల విధంగా పెరిగిపోయి ఈరోజు రాజకీయంగా వాళ్ళు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్న యథార్థ ఘటనలు చాలా ఉన్నాయి. స్వాతి విషయంలో అదే జరిగింది. కాబట్టి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను వాళ్ళ అక్క చెల్లెళ్ళను కూడా వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసి అమ్మాయిని అబార్షన్ చేయించారు కదా, అది అబార్షన్ చేయించింది అక్కడ ఆ సర్టిఫికేట్ అక్కడ సాక్ష్యం ఉంది. దాని మీద కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాళ్ళని మళ్ళీ వచ్చి చంపడము, అది చేయడం, ఇది అట్లా చంపడం అనేది వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వము పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించి ఈ దోషులకు నిజంగా శిక్ష పడి వాళ్ళు మళ్ళీ ఇట్లాంటివి చేయడానికి వణుకు పుట్టాలి. పోలీసు వ్యవస్థ న్యాయంగా పనిచేయాలి ఇక్కడ. లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ఈరోజు స్వాతి ఇంకా చాలా జరుగుతుంటాయి. కాబట్టి ఇందులో ఎవరిని కూడా ఎవరి ప్రమేయం ఉన్నా రాజకీయ పరంగా ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసు వ్యవస్థ పనిచేయాలి ఈరోజు. అప్పుడు వాళ్ళకు ఆ స్వాతి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. మనమంతా అది దృష్టిలో పెట్టుకోవాలి, అధికారులు, యంత్రాంగము అని మేము ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం తరఫున వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున కోరుకుంటూ ఈ మహేందర్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులను పూర్తిగా వాళ్ళను కఠినమైన శిక్షలు వేయాలని తెలుపుతున్నాం. హత్యకు గురైందని తెలిసిన వెంటనే తండ్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. ఆ కేసును పోలీసులు సీరియస్గా పరిగణలోకి తీసుకోకుండా ఆ కేసు మరణం వెనుక మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు, ఆయన కుటుంబ సభ్యులు పార్టీగా చేయకుండా కేవలం మహేందర్ రెడ్డిని మాత్రమే పార్టీని చేసి మిగతా కుటుంబ సభ్యుల్ని తప్పించడం అనేది పోలీసులు అక్కడ మేడిపల్లి కానీ మిగతా ఎవరైతే పోలీస్ స్టేషన్లో అది కేసు అయిందో ఆ పోలీస్ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని, కాబట్టి పోలీసులు వెంటనే మహేందర్ రెడ్డి హత్యకు ప్రోద్బలాన్ని ఇచ్చినటువంటి కుటుంబ సభ్యుల్ని కూడా కేసులో పెట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళను కూడా శిక్షించాలనేది పౌర హక్కుల సంఘం కోరుతున్నది.